హాయ్, నేను మీ డీజేఎల్. ఈరోజు హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు అతుకులు పడతాయి కదా, అవి ఎలా చేసుకోవాలి, లైనింగ్ బ్లౌజ్కి ఎలాగా, నార్మల్ బ్లౌజ్కి ఎలాగా అనేది నేను చెప్తాను. నేను ఇప్పుడు ఒక లైనింగ్ బ్లౌజ్ తీసుకొని దానికి చంకదింపు అనేది 9 ఇంచెస్ ఉంది చూసారా. మన దగ్గర ఉన్న లైనింగ్ పీస్ ఏమో 8 ఇంచెస్ మాత్రమే ఉంది కదా. దీనికి ఇప్పుడు మన లైనింగ్ బ్లౌజ్కి ఎలాగా మనం చంకదింపు అనేది తీసుకొని అతుకులు ఎలా వన్ సైడ్ మాత్రమే పడాలనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసేసుకొని ఇలా మనం ఒక సైడే అతుకు పడేలాగా, ఒక సైడ్ ఫుల్గా వచ్చేలాగా మార్క్ చేసుకున్నాను చూసారా. అదే మనం లైనింగ్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా ఒకే సైడ్ వేసుకోవాలండి. ఇప్పుడు చూసారా, నేను ఇప్పుడు 2 డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్కి అయితే ఒకే సైడ్ అతుకు పడేలాగా మార్కింగ్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి 2 పీసులు మాత్రమే అవసరం అవుతాయి. అదే నార్మల్ బ్లౌజ్కి అయితే మనకు పన్నా ఎంత వస్తుందో అంత పెట్టేసుకొని 2 సైడ్లు కూడా మనకి అతుకులు అనేవి పడతాయి. ఇలా పడితే ఏంటంటే మనకి చంకదింపుకి వెళ్ళిపోతాయి. లైనింగ్ బ్లౌజ్కి అవసరం లేదు, కానీ నార్మల్ బ్లౌజ్కి అయితే చంకదింపుకి వెళ్ళిపోతాయి కాబట్టి అలాగే కట్ చేసుకోవాలి. ఈ టిప్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.